హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా పప్పునైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవడం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 10 నుండి 15 పచ్చిమిర్చిని చించి వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి బదులు మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా 3 టమాటాలని పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని కడిగి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక గడ్డ ఎల్లిపాయలను అయితే ఒలిచి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. నాలుగైదు విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరి తీసేసుకొని కుక్కర్ మూత అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీ పప్పు మెత్తగా ఉడికినట్లయితే మీరు గరిటెతో కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లు పప్పునైతే స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపునైతే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలని యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని చించుకొని యాడ్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.